వనపర్తి జిల్లా పెద్దమందడి మండల పరిధిలోని బీసీ బాలుర వసతి గృహం శిథిలావస్థకు చేరుకుంది. శుక్రవారం పెద్దమందడి మండలంలోని బీసీ హాస్టల్ను బంజారా గిరిజన విద్యార్థి సమాఖ్య తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శివనాయక్ సందర్శించారు. హాస్టల్లోని పలు సమస్యల గురించి ఆయన మాట్లాడుతూ, వాన వచ్చిందంటే చాలు శిథిలావస్థలో ఉన్న బీసీ హాస్టల్ పై కప్పు విద్యార్థుల మీద పడుతుంటే అధికారులు చోద్యం చూస్తున్నారన్నారు. బీసీ హాస్టల్ చుట్టుముట్టు కాంపౌండ్ వాల్ లేక అన్నం తింటున్న విద్యార్థుల చుట్టూ ముట్టు పందులు కుక్కలు వస్తున్నాయన్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి బీసీ హాస్టల్ సమస్యలు పరిష్కరించాలని ఆయన కోరారు. ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ వాష్రూమ్స్ ఉన్నాయో, ఈ బాత్రూమ్స్ ఉన్నాయో, కనీసం ఈ బాత్రూమ్స్ కూడా ఒక్కటి కూడా బాగలేవు. అంటే ఇక్కడ ఈ విద్యార్థులు ఎంత అవస్థలు పడుతూ ఉన్నారో కనీసం ఇక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారు కూడా పర్యవేక్షణ లేదని తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే బీసీ హాస్టల్ అనేసి పేరుకు మాత్రమే బీసీ హాస్టల్ అనేసి ఉంది. ఈ బీసీ హాస్టల్ సమస్యల మీద అనేక సార్లు ఇక్కడ ఉన్నటువంటి గౌరవ జిల్లా కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకోపోయినా కూడా కలెక్టర్ గారు కూడా ఈ అంశం మీద స్పందన లేదు. కనీసము ఇక్కడ ఉన్నటువంటి దాదాపుగా 6th క్లాస్ నుంచి 10th క్లాస్ అవుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో కనీసం ఇక్కడ మీరు ఈ బిల్డింగ్లను కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి హాస్టల్ చూడొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే హాస్టల్ ఉందో ఈ హాస్టల్లోనే కూడా కనీసము ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా పర్యవేక్షణ లేకపోవడం నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎమ్మెల్యే గారు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కూలిపోయేటటువంటి బిల్డింగ్లను ఈరోజు చాలా వరకు చిన్నపిల్లలను ఇక్కడ పెట్టేసి ఈరోజు ఎవరు పట్టించుకున్నటువంటి వాళ్ళు ఈరోజు కనీసం ఇక్కడ ఉన్నటువంటి వార్డెన్ కూడా లేరు. కనీసం ఇక్కడ ఉన్నటువంటి పర్యవేక్షణ ఒక వ్యక్తి ఉపాధ్యాయులైనా ఉండాల్సినటువంటి సమయంలో ఇక్కడ ఉన్నటువంటి ఏ ఒక్క ఉపాధ్యాయులు కూడా లేరు. కనీసం పిల్లలకు ఏమైనా సమస్యలు జరిగితే కూడా ఎవ్వరు కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు బాధ్యతలు లేరు. చెత్త కుప్పలా ఉన్నటువంటి ఈ రోజు ఏదైతే పందుల దొడ్డిగా మారినటువంటి ఇది బీసీ హాస్టళ్ల మీద పర్యవేక్షణ లేకపోవడం ఎట్లా? ఈరోజు కనీసం ఇక్కడ ఉన్నటువంటి గొర్రెలు బర్రెలైనా ఒక విధంగా మంచిగా స్పష్టంగా ఉంటాయేమో కానీ కనీసం ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు విద్యార్థులు చదువుకోవడానికి కూడా ఈరోజు వసతులు లేక చాలా ఇబ్బందులు పడతా ఉన్నారని తెలియజేస్తా ఉన్నాం. కనీసం ఇక్కడ అధికారుల పర్యవేక్షణ చాలా లోపం ఉంది. ఈ వనపర్తి జిల్లాలో ఉన్నటువంటి అధికారులు ఈరోజు నిమ్మకు నేరెత్తినట్టుగా ఈరోజు వివరించడం నిజంగా చాలా బాధాకరమని తెలియజేస్తాము. కనీసం